శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 మే నెల 18వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాహుకేతువులు మార్పు జరిగింది. మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి రావడం జరిగింది. కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి రావడం జరిగింది. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఇంకా 1.5 సంవత్సరం ఆ రాశుల్లోనే వారి సంచారం కొనసాగుతుంది. అనగా 18 నెలల పాటు కుంభరాశిలో రాహు సంచారం, సింహరాశిలో కేతు సంచారం ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాహు 12 రాశుల్లో ఎవరికైనా రాహు యోగం వల్ల లాభాలు సంప్రాప్తిస్తున్నాయా, అనగా లాభాలు వస్తున్నాయా? అదే సందర్భంలో కేతువు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు అని పరిశీలిస్తే మేషరాశి వారికి లాభములో రాహు సంచారం జరుగుతోంది. కుంభరాశిలో ఈ లాభములో రాహు సంచరించడం వల్ల మీరు ధైర్యంగా కొన్ని కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకుంటారు, చేసి విజయాన్ని అందుకుంటారు. ముఖ్యంగా నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగానికి ప్రయత్నం చేయడం కానీ, నూతనంగా సంస్థలు ప్రారంభించడం కానీ, లేక ఉన్న సంస్థను విస్తరించడానికి కానీ ప్రయత్నం చేస్తే విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు కానీ, విదేశాల్లో చదువులు కానీ, విదేశాల్లో ఉద్యోగాలు కానీ ఇలాంటివి చేయడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అయితే మేషరాశి వారికి ఇదే సమయంలోనే పంచమ భావంలో కేతు సంచారం ఉంది. ఈ కేతు సంచారం అనేది సంతానం విషయంలో ఏదైనా నిరాశను కలిగించవచ్చు, లేకపోతే సంతానము చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళడం, ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళడం, ఇలాంటి కారణం చేత ఆ పిల్లలకు కాస్త దూరంగా వీరు వియోగాన్ని పొందాల్సిన పరిస్థితి రావచ్చు. లేకపోతే ఆత్మీయుల నుంచి వీరు దూరం కావడం, అటువంటి ఎడబాటు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదా తాము ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాలు నిరాశను కలిగించే సందర్భాలు కూడా కనిపిస్తుంటాయి. అలాగే వృషభ రాశి వారికి దశమంలో రాహు సంచారం జరుగుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలతో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయాన్ని అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉంటాయి వృషభ రాశి వారికి ఈ దశమంలో కుంభరాశిలో రాహు సంచారం. అయితే ఇదే సమయంలోనే చతుర్థ భావములో అనగా సింహరాశిలో కేతువు సంచరిస్తున్నారు కనుక కుటుంబపరమైనటువంటి విషయాలు కాస్త అసంతృప్తిని కలిగిస్తాయి. కుటుంబం కోసం ఎంత చేసినా వారు కుటుంబ సభ్యులు సంతృప్తిని పొందలేకపోతారు. ఆ రకమైనటువంటి నిరాశ, దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారికి షష్టమ భావంలో కుంభరాశిలో రాహు సంచారం విపరీతమైన ధైర్యాన్ని ఇస్తాడు, పోటీతత్వాన్ని ఇస్తాడు, విదేశీ వ్యవహారాలను అనుకూలంగా ఇస్తాడు. కొన్ని వివాదాలను పరిష్కరించుకొని సంతోషంగా ముందుకు సాగుతారు. అయితే ఇదే సమయంలోనే కన్యారాశి వారికి వ్యయములో 12వ భావంలో సింహరాశిలో కేతు సంచారం అనవసరమైన ఖర్చులు, చాలా విషయాలు నిరాశను కలిగిస్తాయి, ఆటంకాలను కలిగిస్తాయి. దైవ సంబంధమైన విషయాలు కూడా మీకు ప్రతికూలంగా ఉంటాయి. ఈ కారణం చేత కన్యారాశి వారికి రాహు అనుకూలంగా ఉన్నాడు, కేతువు ప్రతికూలంగా ఉన్నాడు. ఇక ధనుస్సు రాశి వారికి తృతీయ భావంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి సంతోషంగా ఉంటారు. అదే సమయంలోనే ఈ ధనుస్సు రాశి వారికి భాగ్యభావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. కొన్ని విషయాలు మీకు నిరాశను కలిగిస్తాయి. అలాగే కొన్ని విషయాల్లో మీరు ఆటంకాలతో ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం ఉంటుంది. మరి ఈ మేష, వృషభ, కన్య, ధనుసు రాశుల వారికి రాహు అనుకూలంగా ఉన్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన ఉద్యోగాలు రావడానికి అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారాలు రావడానికి అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. ఇన్ని అనుకూల వాతావరణాన్ని రాహువు ఇచ్చినప్పటికీ కేతువు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ మేషరాశి వారికి పంచమంలో కేతువు, వృషభ రాశి వారికి చతుర్థంలో కేతువు, కన్యా రాశి వారికి వ్యయములో కేతువు, ధనుసు రాశి వారికి భాగ్యంలో కేతువు నిరాశను కలిగిస్తున్నాయి, ఆటంకాలను ఇస్తున్నాయి, అనవసరమైనటువంటి ఇబ్బందులు ఇస్తున్నాయి. కనుక ఈ మేష, వృషభ, కన్య, ధనుసు రాశుల వారు నిత్యం గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణపతికి గరికమాలను సమర్పించండి. ధూపదీప నైవేద్యాలతో గణపతి స్వామిని ఆరాధించండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాహు లాభాలను అందుకొని మీరు ఆనందంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.